వచ్చే వారం క్వాడ్ సీనియర్ అధికారుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. రష్యా, చైనాలతో ఎస్సీ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని పర్యటనకు ముందు ఇది వస్తుంది. తైవాన్ జలసంధిపై ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన తరువాత అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియాలతో క్వాడ్ గ్రూప్ యొక్క అధికారిక స్థాయి సమావేశాన్ని వచ్చే వారం న్యూఢిల్లీ నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 6 నుంచి 5 తేదీల్లో జరగనున్న క్వాడ్ సోమ్ సమావేశం ఈ వారంలో భారతదేశం యొక్క ఇండో పసిఫిక్ భాగస్వాములతో జరిగిన అనేక సమావేశాలలో ఒకటి. సెప్టెంబర్ మధ్యలో ఉజ్బెకిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రభుత్వం యొక్క సమతుల్య కదలికలలో భాగంగా ఇది కనిపిస్తుంది. కోవిడ్ మహమ్మారి మరియు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత ఇటువంటి మొట్టమొదటి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు అయిన రష్యా, చైనా, పాకిస్తాన్, మధ్య ఆసియా మరియు ఇరాన్ నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. భారత్-అమెరికాతో జరిగే క్వాడ్ సమావేశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఈఏ అధికారులు అనుసరించనున్నారు. 2 ఇంటర్సెషనల్ సమావేశం దక్షిణ మరియు మధ్య ఆసియా కొరకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ డొనాల్డ్ లూతో ద్వైపాక్షిక సమస్యలపై చర్చించడానికి అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖ డిప్యూటీ సెక్రటరీ జస్టిన్ హేహర్స్ట్, జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎమిఫై లోని విదేశీ విధాన బ్యూరో డైరెక్టర్ జనరల్ కిచి ఇచికావా సోమ మంగళవారాల్లో ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. స్వావలంబన భారతదేశానికి విక్రాంత్ ప్రతిబింబం మోదీ. దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక నౌకాదళంలోకి ప్రారంభించబడింది. ఇండో పసిఫిక్ ప్రాంతం మరియు హిందూ మహాసముద్రంలో భద్రతా ఆందోళనలు చాలా కాలంగా విస్మరించబడ్డాయి. కానీ నేడు ఈ ప్రాంతం దేశం యొక్క ప్రధాన రక్షణ ప్రాధాన్యతగా ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. దేశంలో మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక మరియు అత్యంత సంక్లిష్టమైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను నియమించారు. భారత్ స్వావలంబన సాధించేందుకు విక్రాంత్ ఒక ప్రత్యేకమైన ప్రతిబింబమని, భారత నౌకాదళానికి బడ్జెట్ పెంచడం నుంచి సామర్థ్యాన్ని పెంచుకునే వరకు తమ ప్రభుత్వం అన్ని దిశల్లో పనిచేస్తోందని ఆయన అన్నారు. 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారతదేశపు మొట్టమొదటి విమాన వాహక నౌక విక్రాంత్ పేరు మీదుగా ఈ నౌకకు ఈ పేరు పెట్టారు. 2013 నుండి 2017 వరకు నావికాదళం 2 విమాన వాహక నౌకలను రంగంలోకి దింపింది. మునుపటి విరాట్ యు నుండి కొనుగోలు చేసిన విరాట్ మరియు ప్రస్తుతం సేవలలో ఉన్న రష్యా నుండి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా పనిచేసిన తర్వాత భారత నావికాదళం మరోసారి ఇండో పసిఫిక్ అంతటా తన పాదముద్రను గణనీయంగా విస్తరించే 2 పూర్తి స్థాయి క్యారియర్ సమూహాలను మోహరించగలదు. ఇప్పటి వరకు ఇటువంటి విమాన వాహక నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే తయారు చేశాయి. లీగ్ లో భాగం కావడం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఒక అడుగు ముందుకు వేసింది అని శ్రీ మోదీ అధికారిక కమిషనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ విక్రాంత్ కు నాయకత్వం వహించి సేవలందించిన అనేక మంది నావికాదళ అనుభవజ్ఞులు హాజరయ్యారు. పెరిగిన రేటు ప్రభావం అస్పష్టంగా ఉంది. వర్మ. ఆర్బీఐ యొక్క వడ్డీ రేటు సర్దుబాటు యొక్క వేగం ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది, ఎంపీసీ సభ్యుడు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల పెరుగుదల విజయం ఇంకా స్పష్టంగా లేదని, రేటు సర్దుబాటు వేగం ఆర్థిక వ్యవస్థ స్థితిపై ఆధారపడి ఉంటుందని మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ సభ్యుడు జె. వర్మ శుక్రవారం అన్నారు. బలమైన ఆర్థిక వృద్ధి ఉంటే మేము ద్రవ్యోల్బణం తగ్గింపును 4% వేగవంతం చేయాలనుకుంటున్నాము అని వర్మ రాయిటర్స్ ట్రేడింగ్ ఇండియా ఫోరంకు చెప్పారు. కానీ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంటే సర్దుబాటు యొక్క నెమ్మదిగా వేగం సముచితంగా ఉంటుంది. ఆర్బీఐ ఆగస్టులో పాలసీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు బీపీఎస్ పెంచి 5.40% పెంచింది. ఇది మే నుండి మొత్తం పెరుగుదలను 140 బేసిస్ పాయింట్లకు తీసుకువెళ్లింది. దీని తదుపరి విధాన నిర్ణయం సెప్టెంబర్ 30న జరగనుంది.
50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ పెరుగుదల అంచనాలతో లిక్విడిటీని కఠినతరం చేయడం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఇంటర్ బ్యాంక్ వడ్డీ రేట్లను కారిడార్ అని పిలువబడే ఒక బ్యాండ్లో అధికం చేసింది. ఇది బ్యాంకుల నుండి అప్పు తీసుకునే లేదా రుణాలిచ్చే రేట్ల ద్వారా నిర్వచించబడుతుంది. కారిడార్ యొక్క దిగువ చివరి నుండి ఎగువ చివరి వరకు మార్కెట్ వడ్డీ రేట్ల కదలిక. ఇది బిగుతు యొక్క ఒక రూపం కాబట్టి వాస్తవ రేటు పెరుగుదల 140 బేసిస్ పాయింట్లు కాదు, కానీ బహుశా 205 బేసిస్ పాయింట్లు అని ఆయన అన్నారు. భారతదేశం యొక్క తటస్థ వాస్తవ రేటుపై ఏకాభిప్రాయం లేదని, దీనిని ఆర్బీఐ వాస్తవ ద్రవ్యోల్బణం సర్దుబాటు వడ్డీ రేటుగా నిర్వచిస్తుందని, దీని వద్ద ఆర్థిక వృద్ధి సామర్థ్యానికి దగ్గరగా ఉందని మరియు ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని వర్మ అన్నారు. కానీ అతను 0.5% మరియు 1.5% మధ్య అంచనాలను సూచించాడు. న్యూట్రల్ రియల్ రేట్. మేము ఇప్పుడు అధిక ద్రవ్యోల్బణం మరియు బలహీనమైన ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి వాస్తవ రేటు తటస్థ రేటు కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉండాలి అని ఆయన అన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆధారంగా కాకుండా 3 నుంచి 4 వరకు త్రైమాసికాల ముందు అంచనా వేసిన ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించి వాస్తవ రేటును లెక్కించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆ అంచనా ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడానికి మరింత అవకాశం ఉందని వర్మ అన్నారు. కానీ బహుశా మరీ ఎక్కువేమీ కాకపోవచ్చు అన్నాడు. ఈ చర్చ నిజంగా తదుపరి సమావేశానికి సంబంధించినది. భారత్-అమెరికా ద్రవ్యోల్బణ వ్యత్యాసం రూపాయికి మద్దతు. అవును, సెక్యూరిటీస్ వేగవంతమైన యు.ఎస్ ద్రవ్యోల్బణాన్ని ఉదహరించింది. అమెరికా, భారత్ మధ్య ద్రవ్యోల్బణ రేటు వ్యత్యాసాలు రూపాయి క్షీణతలో చెత్తగా ముగిసిపోవచ్చని సూచిస్తున్నాయి అని ఎస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు శుక్రవారం చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అణచివేయడానికి ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా ద్రవ్య బిగింపుతో రూపాయి ఈ సంవత్సరం డాలర్తో పోలిస్తే 7% పైగా క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దాని క్షీణతను అరికట్టడానికి జోక్యం చేసుకోవడానికి ముందు స్థానిక కరెన్సీ ఈ వారం ప్రారంభంలో డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 80.1 కనిష్టాన్ని తాకినట్లు ట్రేడర్లు తెలిపారు. యుఎస్ వినియోగదారుల ద్రవ్యోల్బణం 8.5% వద్ద నడుస్తోంది. ఇది ఫెడ్ యొక్క మధ్యకాలిక లక్ష్యానికి 4 రెట్లు ఎక్కువ. భారతదేశంలో జూలై సిపిఐ ద్రవ్యోల్బణం 6.7% వద్ద ఉంది. ఇది ఆర్బీఐ యొక్క సహనం బ్యాండ్ 2 నుంచి 6% కంటే ఎక్కువ. కరెన్సీ కదలికలను ప్రభావితం చేసే అనేక వేరియబుల్స్ ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ వ్యత్యాసాల యొక్క పట్టకం ద్వారా చూసినప్పుడు రూపాయికి చెత్త మా వెనుక ఉందని అనిపిస్తుంది అని ఎస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హితేష్ జైన్ అన్నారు. ద్రవ్యోల్బణ వ్యత్యాసం టాప్ సీటర్వీగా మారింది. అధిక పరిమాణంలో లో ధరల ఒత్తిడితో ఈ ధోరణి రాబోయే 12 నెలల పాటు కొనసాగుతుందని అంచనా వేయబడింది. ఇది రూపాయిని ఒక సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉంచుతుంది అని జైన్ అన్నారు. చారిత్రాత్మక డేటా ద్రవ్యోల్బణ వ్యత్యాసాలు కరెన్సీ పథంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయని చూపించాయి. జూన్ త్రైమాసిక జిడిపి డేటా తక్కువ ధోరణి వృద్ధికి సంకేతాలు. నోమురా 2023 ఆర్థిక సంవత్సరంలో 7% నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 5.2% భారత వృద్ధి మందగించవచ్చు. భారత స్థూల దేశీయోత్పత్తి జిడిపి డేటా జూన్ త్రైమాసికంలో దేశీయ డిమాండ్ మెరుగుపడినప్పటికీ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాలలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉందని, ఇది లోతైన మచ్చలు మరియు తక్కువ ధోరణి పెరుగుదలకు సంకేతమని నొమురా తెలిపింది. జిడిపి మరియు అధిక పౌనఃపున్య డేటా ఆధారంగా దేశీయ డిమాండ్ వేగం ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో వరుసగా మెరుగుపడింది. కానీ మహమ్మారి ప్రభావిత రంగాలలో నెమ్మదిగా రికవరీ తక్కువ మహమ్మారి అనంతర ధోరణి వృద్ధిని సూచిస్తుంది అని నోమురా వద్ద ప్రధాన ఆర్థికవేత్త, భారతదేశం మరియు ఆసియా మాజీ జపాన్ సోనాల్ వర్మ ఒక నోట్లో రాశారు. కాంటాక్ట్ ఇంటెన్సివ్ సేవల రంగాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తిరిగి తెరిచినప్పటికీ అత్యంత హానికరమైన విభాగాల యొక్క పేలవమైన పనితీరు సంభావ్య లోతైన మచ్చలను సూచిస్తుంది అని ఆమె అన్నారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్లు, రవాణా,
కమ్యూనికేషన్ వంటి 3 రంగాలు జూన్ త్రైమాసికంలో జీడీపీలో నిరాశాజనకమైన ఊపును ప్రదర్శించాయని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయానికి వెలుపల ఈ 3 రంగాలు మరింత అసంఘటిత రంగ కార్మికులను నియమించుకుంటాయి. తిరిగి తెరిచినప్పటికీ వారి నెమ్మదిగా పుంజుకోవడం సంస్థలు షట్డౌన్ లేదా ఇకపై ఉత్పత్తికి దోహదపడటం లేదని సూచిస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలు అభివృద్ధి చెందాయి మరియు మార్కెట్ వాటాలను పొందాయి. పై మరియు రాబోయే చక్రీయ వృద్ధి హెడ్విండ్స్ ను బలహీనపరిచే ప్రపంచ వృద్ధి వేగం నుండి స్పిల్ఓవర్ ప్రభావాల రూపంలో మరియు పెరుగుతున్న డిమాండ్ క్షీణించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి వార్షికంగా 7% నుండి 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరంలో 5.2%కు నెమ్మదిస్తుందని నోమురా అంచనా వేసింది. రష్యా చమురు ధరల పరిమితి వ్యవస్థకు G-7 అంగీకారం. యుద్ధానికి రష్యా నిధులను అడ్డుకునేందుకు చర్యలు. సెప్టెంబర్ 2న గ్రూప్ ఆఫ్ 7 ఇండస్ట్రియల్ పవర్స్ కు చెందిన ఆర్థిక మంత్రులు చమురు అమ్మకాల ద్వారా రష్యా ఆదాయాన్ని పరిమితం చేయడానికి రూపొందించిన ఒక వ్యవస్థను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆలోచనను జూన్లో జరిగిన తమ శిఖరాగ్ర సమావేశంలో అన్వేషిస్తామని దేశాల నాయకులు వాగ్దానం చేశారు. రష్యా యొక్క ఆదాయాలను తగ్గించడం మరియు అలా చేయడం ద్వారా ఉక్రెయిన్లో దాని యుద్ధానికి నిధులు సమకూర్చే దాని సామర్థ్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. అదే సమయంలో ప్రపంచ ఇంధన ధరలపై యుద్ధం యొక్క ప్రభావాన్ని కూడా పరిమితం చేయడం. ప్రపంచవ్యాప్తంగా రష్యాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల సముద్ర రవాణాకు వీలు కల్పించే సమగ్ర నిషేధాన్ని ఖరారు చేసి అమలు చేయాలనే మా ఉమ్మడి రాజకీయ ఉద్దేశాన్ని తాము ధృవీకరిస్తున్నామని జర్మనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తులను ధర పరిమితికి లేదా అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఆ సేవలను అందించడం అనుమతించబడుతుంది. సమర్థవంతంగా ఉండటానికి ధరల పరిమితి సాధ్యమైనంత ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాలను, ముఖ్యంగా భారతదేశంలో రిఫైనరీలు చౌకైన రష్యన్ చమురును స్నాప్ చేస్తున్న దేశాలలో పాల్గొనాల్సి ఉంటుంది. క్షీణించిన వరి సాగు 2021తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణం 5.62% తగ్గింది. ఉత్తర భారతదేశంలో వర్షాకాలం చివరి దశలో ఉన్నప్పటికీ వరి నాట్లు తగ్గే ధోరణి కొనసాగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం వరి సాగు విస్తీర్ణం 22.90 లక్షల హెక్టార్లలో తగ్గింది. ఇది 2021లో కవర్ చేసిన విస్తీర్ణంతో పోలిస్తే 5.62% తక్కువ. ఇప్పటి వరకు 383.99 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయగా గత ఏడాది ఇదే కాలంలో 406.89 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 22.90 లక్షల హెక్టార్ల విస్తీర్ణం తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. జార్ఖండ్ 9.80 లక్షల హెక్టార్లు తగ్గడం, మధ్యప్రదేశ్ 6.32 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్ 4.45 లక్షల హెక్టార్లు, ఛత్తీస్గఢ్ 3.91 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 2.61 లక్షల హెక్టార్లు, బీహార్ 2.18 లక్షల హెక్టార్లు వంటి రాష్ట్రాలు ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన దోహదపడ్డాయి. తెలంగాణ 4.71 లక్షల హెక్టార్లు, హర్యానా 0.94 లక్షల హెక్టార్లు, నాగాలాండ్ 0.78 లక్షల హెక్టార్లు, గుజరాత్ 0.55 లక్షల హెక్టార్లు వంటి రాష్ట్రాలు వరి సాగు విస్తీర్ణాన్ని పెంచాయి. అధిక ఇన్పుట్ ఖర్చు, ముఖ్యంగా ఎరువుల ధరల పెరుగుదల, నీటి కొరతతో పాటు వరి సాగు తగ్గడానికి ప్రధాన కారణమని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాల గురించి ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. పప్పుధాన్యాల సాగు, పప్పుధాన్యాల కవరేజీ కూడా స్వల్పంగా తగ్గింది. ఈ ఖరీఫ్ సీజన్లో 2021లో 135.46 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఇప్పటి వరకు 129.55 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది. మధ్యప్రదేశ్ 4.08 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్
0.22 లక్షల హెక్టార్లు, అస్సాం 0.11 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 3.23 లక్షల హెక్టార్లు, తెలంగాణ 1.70 లక్షల హెక్టార్లు, జార్ఖండ్ 1.33 లక్షల హెక్టార్లు, కర్ణాటక 0.94 లక్షల హెక్టార్లు వంటి రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. 2021లో 47.56 లక్షల హెక్టార్లుగా ఉన్న తూర్ అర్హర్ సాగు 44.86 లక్షల హెక్టార్లకు స్వల్పంగా తగ్గింది. దేశంలో 188.51 లక్షల హెక్టార్లలో నూనె గింజలు సాగు చేయబడ్డాయి. ఇది 2021లో 189.66 లక్షల హెక్టార్ల కంటే కొంచెం తక్కువ. చెరకు సాగు 55.65 లక్షల హెక్టార్లు కాగా 2021 ఖరీఫ్లో 54.70 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. సంస్కృతాన్ని జాతీయ భాషగా మార్చాలనే అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఈ సమస్య విధాన పరిధిలోనే ఉందని ధర్మాసనం పేర్కొంది. సంస్కృతాన్ని జాతీయ భాషగా మార్చాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. పబ్లిసిటీ కోసమే ఈ పిటిషన్పై నోటీసులు జారీ చేసేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశం విధాన పరిధిలో ఉందని, రాజ్యాంగ సవరణలు అవసరమని, ఇది పార్లమెంటులో సవివరమైన చర్చను కలిగి ఉందని, న్యాయస్థానంలో కాదని కోర్టు తెలిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది సంస్కృతాన్ని మాతృభాషగా పేర్కొన్నారు. దీని నుండి ఇతర భాషలు ప్రేరణ పొందాయి. తన అభిప్రాయాన్ని నొక్కిచెప్పే ప్రయత్నంలో అతను ప్రాచ్య పండితుడు సర్ విలియం జోన్స్ ను మరియు పురాతన భాష యొక్క తన అధ్యయనాన్ని పదేపదే ప్రేరేపించాడు. అనేక భాషలు సంస్కృతం నుండి పదాలను తీసుకున్నాయని మాకు తెలుసు, కానీ దాని అర్థం మేము దానిని జాతీయ భాషగా ప్రకటించలేము అని బెంచ్ పేర్కొంది. కనీసం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారానైనా జాతీయ భాషగా మార్చాల్సిన అవసరం గురించి మాట్లాడినప్పుడు సంస్కృతంలో ఒక పేరాను మాట్లాడాలని ధర్మాసనం పిటిషనర్ను కోరింది. చివరకు కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఎరువుల కొరత పంట చక్రానికి ఆటంకం కలిగించవచ్చు. నేడు ఆహార వ్యవస్థలలో పెనుసుబారిన శాస్త్రజ్ఞులు. ఉక్రెయిన్, రష్యాలో ఘర్షణల ఫలితంగా దక్షిణాసియా దేశాలు తదుపరి పంట చక్రంలో ఎరువుల కొరతను చూడవచ్చు అని అంతర్జాతీయ మొక్కజొన్న మరియు గోధుమ ఇంప్రూవ్మెంట్ సెంటర్ (సిఎంఎంఐటి) మరియు బోర్లాగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌత్ ఆసియా (బిసా) డైరెక్టర్ జనరల్ బ్రామ్ గోవెట్స్ అన్నారు. అగ్రికల్చర్ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ పై దక్షిణాసియా దేశాల 2 రోజుల ఉన్నత స్థాయి సదస్సులో ప్రసంగించడానికి వచ్చిన డాక్టర్ గోవెట్స్, వాతావరణ మార్పు, కోవిడ్ మరియు ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య సంఘర్షణ అనే 3 ఉపసవాళ్ల కారణంగా తలెత్తిన ప్రపంచానికి ఎలా ఆహారం అందించాలనేది అతిపెద్ద సవాలు అని అన్నారు. గురువారం ప్రారంభమైన ఈ సమావేశంలో శ్రీలంకలో ఆహార ధాన్యాల పరిస్థితి, పాకిస్తాన్ ఆహార భద్రతపై ఇటీవల సంభవించిన వరదల ప్రభావం గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవెట్స్ మీడియాతో మాట్లాడుతూ ఆహార వ్యవస్థలపై పెడుసుదనం ప్రపంచం చూస్తోందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఆయన మాట్లాడుతూ దాని ప్రభావాన్ని ప్రపంచం విడదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. మొదటి ప్రభావం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా 25% ధాన్యం అది చేరుకోవలసిన ప్రాంతాలకు చేరుకోలేదు. తదుపరి ప్రభావం ఎరువులపై ఉంటుంది. ఎరువుల కొరత వచ్చే సీజన్లో మాత్రమే ప్రభావం చూపుతుందని, కానీ ఇది ఘర్షణ ప్రభావిత ప్రాంతాల నుండి గోధుమలను దిగుమతి చేసుకునే ప్రాంతాలలో మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఆహార ధాన్యాల కొరత సమస్యకు దేశం చాలా గోధుమలను ఉత్పత్తి చేస్తున్నందున భారతదేశం ఒక పరిష్కారమని ఆయన అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అనేక విధానపరమైన మార్పులు అవలంబించవచ్చని, అయితే పరిశోధన మరియు సృజనాత్మకతలో పెట్టుబడులను ప్రేరేపించడమే కీలక అంశమని ఆయన అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై భారత్, యుఏఈ చర్చలు. వచ్చే 5 సంవత్సరాలలో $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం, యుఏఈలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. విదేశాంగ మంత్రి ఎస్.
జైశంకర్ రెండు దేశాల మధ్య చాలా ఉత్పాదక సమావేశానికి సహాధ్యక్షత వహించారు మరియు సహకారానికి సంబంధించిన బహుళ రంగాలలో గణనీయమైన పురోగతిను అంచనా వేశారు. ఈ సమావేశం సందర్భంగా భారతదేశం, యుఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో అధిక వృద్ధి గమనాన్ని కొనసాగించడంపై ఇరు దేశాలు తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వివిధ బహుపాక్షిక వేదికలు, అంతర్జాతీయ సంస్థల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని ఇరువురు మంత్రులు ప్రస్తావించారు. న్యాయమైన పరిహారం ఇస్తాం మంత్రిత్వ శాఖ చక్మా గ్రూప్ ఎన్హెచ్ఆర్సీని సంప్రదించింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఎలాంటి అన్వేషణ ప్రాజెక్టు ప్రభావిత ప్రజలను నష్టపరిహారం చెల్లించకుండా వారిని ఖాళీ చేయబోమని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కి హామీ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లాలోని బిఎన్ సర్కిల్ పరిధిలోని ముదుక్కా నల్లా, సోంపోయ్ గ్రామాల నుంచి చక్మా, డియోరీ కమ్యూనిటీలను ఆన్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, డ్రిల్లింగ్ ప్రాజెక్టు కోసం ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంపై చక్మా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సిడిఎఫ్ఐ జనవరి 20న ఫిర్యాదు చేసింది. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస చట్టం ఎల్ఆర్ఆర్ చట్టం 2013 యొక్క నిబంధనల ప్రకారం బాధిత ప్రజలకు న్యాయమైన పరిహారం చెల్లించకుండా ఆయిల్ ఇండియా లిమిటెడ్ తో కలిసి ప్రజలు అటవీ భూముల్లో ఉంటున్నారని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఖాళీ చేయించడానికి ప్రణాళిక వేసినందుకు సిడిఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. 6 దశాబ్దాలుగా 2 గ్రామాల్లో నివసిస్తున్న చక్మాలు, డియోరీలు ఎల్ఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ 3(c) ప్రకారం ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలని ఫౌండేషన్ తెలిపింది. ఈ సెక్షన్ భూమి లేదా ఇతర స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్న కుటుంబానికి సంబంధించినది, లేదా వారి సభ్యులు అడవులు లేదా నీటి వనరులపై ఆధారపడతారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ హామీని అనుసరించి ఎన్హెచ్ఆర్సీ ఆగస్టు 31న కేసును మూసివేసింది. శివాజీకి నివాళి అర్పించిన నేవీ చిహ్నం డిజైన్ 1950 నుండి 4వ మార్పును చూస్తుంది. జంట అష్టభుజి సరిహద్దులు రాయల్ సీల్ నుండి ప్రేరణ పొందుతాయి. వలసవాద గతం నుండి దూరంగా భారత నావికాదళం మరాఠా రాజు ఛత్రపతి శివాజీ ముద్ర నుండి ప్రేరణ పొందిన కొత్త చిహ్నాన్ని శుక్రవారం స్వీకరించింది. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ఆవిష్కరించారు. భారత నావికాదళానికి ప్రత్యేక జెండాలు, మాస్ట్ హెడ్ పెన్నెంట్లు, కారు జెండాలతో పాటు నావికా దళానికి సంబంధించిన కొత్త డిజైన్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళం యొక్క నిర్మాణాలు, ఓడలు మరియు సంస్థలు కొత్త నావికా దళ చిహ్నం, అలాగే కొత్త ప్రత్యేక జెండాలు, కారు జెండాలు మరియు మాస్ట్ హెడ్ పెన్నాంట్లను కూడా స్వీకరిస్తాయి. దేవనాగరి లిపి 1950 నుండి నావికాదళ చిహ్నాన్ని మార్చడం ఇది 4వసారి. మునుపటి ఎన్సైన్ ఎగువ ఎడమ కాంటోన్లో జాతీయ జెండాను కలిగి ఉంది. ఎరుపు నిలువు మరియు క్షితిజ సమాంతర చారలు మరియు ఎరుపు చారల కూడలిపై బంగారు పసుపు జాతీయ చిహ్నం సూపర్ ఇంపోజ్ చేయబడింది. దేవనాగరి లిపిలో చెక్కిన జాతీయ నినాదం సత్యమేవ జయతేను చిహ్నం కింద చేర్చారు. వలసవాద గతం నుండి దూరంగా ఉండటానికి కొనసాగుతున్న జాతీయ ప్రయత్నానికి ప్రతిధ్వనిస్తూ దేశ చరిత్ర నుండి ప్రేరణ పొందిన కొత్త రూపకల్పనకు పరివర్తన చెందాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటన పేర్కొంది. నేవీతో దేశవ్యాప్తంగా గుర్తించిన తెల్ల ఎన్సైన్ ఇప్పుడు 2 ప్రధాన భాగాలను కలిగి ఉంది. ఎగువ ఎడమ కాంటోన్లో జాతీయ జెండా మరియు ఫ్లై సైడ్ మధ్యలో ఒక నేవీ బ్లూగోల్డ్ అష్టభుజి సిబ్బందికి దూరంగా ఉంది. అష్టభుజి 2 బంగారు అష్టభుజి సరిహద్దులను కలిగి ఉంది. బంగారు జాతీయ చిహ్నం అశోక యొక్క సింహం రాజధాని నీలం దేవనాగరి లిపిలో సత్యమేవ జయతేతో చెక్కబడింది. ఒక లంగరుపై విశ్రాంతి తీసుకుంటుంది మరియు ఒక కవచం మీద అతిక్రమించబడింది. కవచం క్రింద అష్టభుజి లోపల నేవీ నీలం నేపథ్యంలో బంగారు అంచుల రిబ్బన్లో బంగారు దేవనాగరి లిపిలో భారత నావికాదళం యొక్క నినాదం సామ్నో వరుణః నినాదాన్ని చెక్కారు. ఈ జంట అష్టభుజి సరిహద్దులు శివాజీ మహారాజ్ యొక్క రాజ్ముద్ర లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ముద్ర నుండి ప్రేరణ పొందుతాయి.
అతను దార్శనిక, సముద్ర దృక్పథంతో ప్రముఖ భారతీయ రాజులలో ఒకడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్న యూరోపియన్ నౌకాదళాల నుండి సనుగుడుగా ఉన్న విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించాడు అని నావికాదళం తెలిపింది.